హలో అండి, అను హియర్. నేనైతే ఈరోజు నా స్టైల్ అయితే చికెన్ దమ్ బిర్యానీ మీకు చూపించబోతున్నానండి. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. షాజీరా, జాపత్రి, అనాస పువ్వు, జాజికాయ, యాలుకలు, మరాఠీ మొగ్గ, మిరియాలు, లవంగాలు, చెక్క, బిర్యానీ మసాలా, గరం మసాలా, అల్లం చిన్నులపై పేస్టు, బిర్యానీ ఆకు, 1 కేజీ బాస్మతి రైసు, 4 టమాటాలు, 5-6 పచ్చిమిర్చి, 4 ఆనియన్స్, 1 కేజీ చికెన్. 1 కేజీ రైస్కి 1 కేజీ చికెన్ దమ్ బిర్యానీకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. చికెన్ అయితే ముందుగా 4-5 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక 1 స్పూను ఉప్పు, కొంచెం పసుపు, 1 స్పూను కారం, 1 చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవటం వల్ల ఉప్పు అదంతా ముక్కకి మంచిగా పడుతుంది. ఇలా మంచిగా కలుపుకొని 1 అరగంట అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అయితే 2-3 గరిటెలు అయితే పడతాయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని కలదిప్పుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూను అల్లం చిన్నులపై పేస్ట్ కూడా వేసుకొని కలదిప్పుకోవాలి. తర్వాత 1 స్పూను గరం మసాలా, 1 స్పూను బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం కలదిప్పుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత చికెన్ని కూడా వేసుకోవాలండి. వీటన్నిటిని మంచిగా కలబెట్టుకోవాలి. ఇలా మంచిగా కలబెట్టుకున్నాక చికెన్ మగ్గాలి కదా, మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గిద్దాం. ఇప్పుడు చూద్దామండి. చూసారా, ఆయిల్ అయితే పైకి వచ్చింది. పర్ఫెక్ట్గా అయితే ముక్క ఉడికిందండి. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని కలబెట్టుకోవాలి. తర్వాత అయితే 1 అరగంట ముందు నానేసుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలండి. బాస్మతి రైస్ని కూడా మంచిగా 4-5 సార్లు వాష్ చేసుకున్నాక 1 అరగంట నాననివ్వాలండి. అప్పుడైతే మంచిగా కుక్ అవుతుంది రైస్. ఈ దమ్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ కామెంట్ని నాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇలా మంచిగా కలదిప్పుకోవాలండి. ఇలా కలదిప్పుకున్నాక వాటర్ అయితే పోసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే పడతాయండి. 1 గ్లాస్ అనేది మనమైతే దేంతో అయితే బియ్యం తీసుకున్నామో దాంతో 1కి 1.5 లెక్కండి. ఉప్పు వేసుకోవాలండి. సాల్ట్ చూసుకోవాలి సరిపోయిందా లేదా అని. సాల్ట్ ఎలా తెలుస్తుందంటే ఆ వాటర్ అయితే టేస్ట్ చూసినప్పుడు ఉప్పగా ఉండాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయినట్టు లెక్క. మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇలా ఉంది కదా. ఇలా ఉన్నప్పుడు కొంచెం ఒక్కసారి అంతా కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక్కసారి మొత్తం అలా కలబెట్టుకోవాలండి. నేనైతే పెనం పెడతానండి. పెనం ఎందుకు అంటే రైస్ అడుగంటకుండా ఉంటుందండి. మంచిగా మూత పెట్టేసి పైన 1 గిన్నెలో వాటర్ పెట్టేస్తానండి. ఇలా మంచిగా కుక్ అవుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి. వావ్, సూపర్ అంటే సూపర్గా కుదిరిందండి. చూడండి ఎలా ఉందో అసలు రైస్. చాలా పొడి పొడిగా చూడండి ఎలా ఉందో. చాలా బాగుంటుందండి. ఎవరైనా తిన్నారంటే ఆహా అనాల్సిందే.